బుద్ధుడు ప్రస్తుతం సమస్త మానవాళి కూడా సాధారణ స్థితి నుంచి బుద్ధత్వంలోకి ప్రయాణించడానికి ఎంతోమంది బుద్ధుని మార్గంలోకి ప్రయాణిస్తున్నారు, అదే ధ్యాన మార్గంలోకి. దీనికోసం చాలామంది ఈ భూమి మీద జన్మలు తీసుకున్నారు. ధ్యానం నేర్పించడానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి అసమతుల్యతను సమతుల్యం చేయటానికి, ఇన్బ్యాలెన్స్ను బ్యాలెన్స్ చేయటానికి. మరి ఇదే విధంగా ఇంకా కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళని మీకు కేవలం ఫొటోస్ రూపంలోనే కాదు, వాళ్ళు మన అంతరంగంలో మన కంటికి కనపడకుండా పనిచేస్తున్నారు అనేది సత్యం. ఇప్పుడు ఈ రమణ మహర్షి కేవలం మౌనంగానే ఉండి ఎదుటి వ్యక్తి హృదయంలో ఒక అగ్నిజ్వాలను రగిలింపచేసేటటువంటి శక్తిమంతుడు. ఈయన ద్వారా అరుణాచలం ఈరోజు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈయన సాన్నిధ్యంలో కూర్చున్నటువంటి వ్యక్తికి ఎంతో శాంతి, సమాధానం లభిస్తుంది. మరొక గురువు, పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈయన ఈ ప్రపంచానికి ఈ యుగంలో ఆనాపానసతి అనే ధ్యానాన్ని పరిచయం చేశాడు. అంటే ధ్యానం అనేది కేవలం ఈయన ద్వారానే వచ్చిందని కాదు, మర్చిపోయినటువంటి మానవాళికి గుర్తు చేయడానికి ఈయన ద్వారా ఈ భూమి మీద చాలా వర్క్ అయితే జరిగింది. ఎన్నో త్యాగాలు ఈయన ఎన్నో త్యాగాలు చేసి ధ్యానాన్ని ఇంటింటికి అందించాలని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఈ ప్రపంచానికి తెలియపరిచాడు. కోటాను కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఈయన తత్వం ఏంటంటే మీ ఆత్మే మీ గురువు అని తెలియపరిచాడు. చాలా గొప్ప మాస్టర్ ఈ యుగంలో.